ఇప్పుడు మనం రైతాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ అండ్ పచ్చిమిర్చి అండ్ మజ్జిగ, చిలుక్కున్న మజ్జిగ అండి. మంచిగా చిలుక్కోవాలి మజ్జిగని, ఎటువంటి గడ్డలు లేకుండా చిలుక్కుంటేనే రైతా బాగుంటుంది. ఇంకా సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ బౌల్లోకి ఆనియన్స్ని తీసుకుని ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుని, ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు కొత్తిమీర, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని అప్పుడు సాల్ట్ అంతా ఆనియన్స్కి వీటన్నిటి బాగా పట్టిన తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ అనేది వీటన్నిటికీ బాగా పడుతుంది. క్యారెట్ ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే దాని కలర్ అంతా పెరుగుకి పడుతుంది అన్నమాట. అందుకని క్యారెట్ని లాస్ట్లో వేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఏదైతే గిలకొట్టుకుని పెరుగు ఉంది కదండి, దీన్ని అంతటిని వీటిలో కలిపేసుకోవాలి మంచిగానే. మంచిగా ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసి అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో క్యారెట్ వేయాలండి. లాస్ట్లో క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా క్యారెట్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే క్యారెట్లో ఉండే ఆరెంజ్ కలర్ అంతా కూడా దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. లాస్ట్లో క్యారెట్ని యాడ్ చేస్తాను. టేస్టీ రైతా రెడీ అయిపోయిందండి.